ప్రముఖ సినీ సెలబ్రిటీ, ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్. ఈవిడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. తన వైఖరితో, తన మాట తీరుతో, తన వస్త్రధారణతో ఈవిడ ఎక్కువగా ట్రోల్స్కి గురవుతూ ఉంటారు. తన వస్త్రధారణను ఉద్దేశించి ఎంతోమంది నెటిజన్లు అయితే ఆవిడని ట్రోల్ చేసినటువంటి సందర్భాలు అనేకం. తన వస్త్రధారణ అసభ్యంగా ఉంది అంటూ కొంతమంది నెటిజన్లు ఆవిడ ఫోటోల్ని ట్రోల్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆ ట్రోల్స్కి భయపడకుండా వాటిని ఎదుర్కొంటూ అనసూయ భరద్వాజ్ వాటిని తిప్పికొడుతూ ఆ ట్రోలర్స్కి సరైనటువంటి రీతిలో సమాధానం చెప్పేవాళ్ళు. అటువంటి అనసూయ భరద్వాజ్కి ఒక చేదు అనుభవం ఎదురైంది. అదేంటి అంటే, అనసూయ భరద్వాజ్ ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్కి ఆవిడ ప్రకాశం జిల్లాలోని మార్కాపురం వెళ్ళారు. మార్కాపురంలో షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత అక్కడికి తనను చూసేందుకు వచ్చినటువంటి అభిమానులు కానివ్వండి, ప్రేక్షకులను ఉద్దేశించి ఆవిడ మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే కొంతమంది ఆకతాయిలు, అక్కడ ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారు అనసూయ భరద్వాజ్ను ఉద్దేశించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే అది విన్న తర్వాత అనసూయ భరద్వాజ్ మాత్రం చెప్పు తెగుద్ది అంటూ ఆ అసభ్యకరమైనటువంటి కమెంట్స్ చేసినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో, ఆ ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో వారికి మాస్ వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం వివరాల్లోకి వెళ్ళే ముందు, నేను ఇందాక చెప్పినట్లుగా మార్కాపురంలో ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్కి హైదరాబాద్ నుంచి ఎంచక్కగా రెడీ అయ్యి అనసూయ భరద్వాజ్ మార్కాపురం చేరుకున్నారు. షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేశారు. ఓపెనింగ్ చేసేటువంటి క్రమంలో ఓపెనింగ్ చేసిన తర్వాత మాట్లాడేందుకు ప్రయత్నం చేశారు. ఆకతాయిలు ఆవిడ మీద అసభ్యకరమైనటువంటి కమెంట్లు చేసినటువంటి నేపథ్యంలో చెప్పు తెగిద్ది అంటూ వారికి మాస్ వార్నింగ్ ఇస్తూనే, మీ తల్లిదండ్రులు మీకు మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలో, ఎలా మలుచుకోవాలో నేర్పించలేదా? మీ భార్యకి లేదా మీ ఇంట్లో ఆడవారికి ఇటువంటి అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషణలు కనుక ఎదురైతే వారేం చేస్తారు? మీరు కూడా ఇటువంటి పదజాలంతో దూషిస్తారా మహిళల్ని? మహిళల పట్ల అసలు ఎలా ప్రవర్తించాలో, ఎలా నడుచుకోవాలో మీకు మీ ఇంట్లో వాళ్ళు కానీ, మీ తల్లిదండ్రులు కానీ నేర్పించలేదా? ఇంకెవరైనా ఆకతాయిలు మీ తల్లిదండ్రుల పట్ల కానీ, లేకపోతే మీ చెల్లెళ్ళ పట్ల కానీ, మీ భార్యల పట్ల కానీ ఇలా ప్రవర్తిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఆలోచించుకోండి అంటూ కూడా అనసూయ భరద్వాజ్ అక్కడికి వచ్చి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేసినటువంటి ఆ ఆకతాయిలకైతే మాస్ వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఒకసారి ఆ వీడియో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి వస్తున్నటువంటి వార్తలను చూస్తే, వీడియో చూసే దానికంటే ముందు, చెప్పు తెగిద్ది అంటూ వార్నింగ్ ఇచ్చిన అనసూయ, మార్కాపురంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అసభ్యకర కమెంట్స్ చేశారని కొందరు యువకులకి వార్నింగ్ ఇచ్చిన అనసూయ. ఒకసారి ఆ వార్నింగ్ వీడియో ఒకసారి మనం చూద్దాం. Laughing
ఆ వీడియో ప్రకారంగా మీకోసం నేను హైదరాబాద్ నుంచి మంచిగా ముస్తాబయ్యి 7 గంటలు జర్నీ చేసి మరీ మార్కాపురం వచ్చాను. మిమ్మల్ని కలవడం నాకు సంతోషంగా ఉంటుంది. నేను అందుకే 7 గంటలు జర్నీ చేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చేస్తున్నటువంటి ఈ అసభ్యకరమైనటువంటి కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నన్ను బాధ పెడుతూ ఉన్నాయి. మీరు ఇటువంటి అసభ్యకరమైనటువంటి అంటే పదజాలంతో నన్ను దూషించడం మంచిది కాదు. మీ ఇంట్లో తల్లిదండ్రులను కూడా మీరు ఇలాగే దూషిస్తారా? లేదా మీ భార్యని కానీ, మీ చెల్లెల్ని కానీ, మీ అక్కల్ని కానీ ఎవరైనా ఇలా దూషిస్తే మీరు ఊరుకుంటారా అంటూ కూడా అనసూయ భరద్వాజ్ అక్కడ నిజంగా అసభ్యకరమైనటువంటి కమెంట్స్ చేస్తున్న యువకులు ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో వారికి మాస్ వార్నింగ్ అయితే ఇచ్చారు. ఇవ్వడంతో పాటుగా అసలు వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయండి, వెనక మహిళలు ఉన్నారు వాళ్ళని ముందుకు పంపించండి అంటూ కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. నిజంగా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే అనసూయ భరద్వాజ్ ఆవిడ ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. దానికి కారణాలు ఏంటంటే సోషల్ మీడియాలో ఆవిడ ఎక్కువగా ట్రోలింగ్కి గురవుతున్నారు. ఆవిడ వస్త్రధారణ మీద, ఆవిడ మాట తీరు మీద, ఆవిడ ప్రవర్తన మీద ఇలా రకరకాలుగా చాలా సందర్భాల్లో అనసూయ భరద్వాజ్ ట్రోలింగ్కి అయితే గురయ్యారు. అయితే ట్రోలింగ్ని మాత్రం అనసూయ భరద్వాజ్ లెక్క చేయరు. తగ్గేదే లేదంటూ ఆవిడైనటువంటి శైలిలో ఆవిడ ముందుకు వెళ్తూ ఉంటారు. నేను ఎటువంటి వస్త్రాలను ధరించాలనేది మీరు నాకు చెప్పేదేంటి? నా శరీరాకృతిని బట్టి నేను వస్త్ర ధారణ చేస్తాను. నాకు ఏ వస్త్రాలు అయితే కంఫర్ట్గా ఉంటాయో అవి నేను ధరిస్తాను. మా ఇంట్లో వాళ్ళకి అంటే మా కుటుంబ సభ్యులకి, నా భర్తకే నా వస్త్రధారణ విషయంలో అభ్యంతరాలు లేవు. మరి నా వస్త్రధారణ గురించి మాట్లాడడానికి మీరెవరు అంటూ కూడా ట్రోలర్స్ గురించి కానీ, నెటిజన్ల గురించి కానీ ఆవిడ కొన్ని కమెంట్స్ చేసినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో నిజంగానే పద్ధతిగానే వెళ్ళారు, ముస్తాబాయి వెళ్ళారు ఆవిడ చెప్పినట్లుగా. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆకతాయిలు మాత్రం అసభ్యకరమైనటువంటి కమెంట్లు అయితే చేశారు. ఆ కమెంట్లు తట్టుకోలేక అనసూయ భరద్వాజ్ ఇక వారికి వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి అక్కడ ఆ షాపింగ్ మాల్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పారు, ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారిని పంపించి వెనకున్నటువంటి మహిళలను ముందుకు రంపేయండి. మీరు సమాజంలో మహిళల పట్ల ఇలా ప్రవర్తించడం మంచిది కాదు. మీ తల్లిదండ్రుల పట్ల ఇంకెవరైనా ఇలా ప్రవర్తిస్తే మీకు ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి నా బాధని అంటూ కూడా ఆవిడ వారికి మాస్ వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. నిజంగా కొన్ని సందర్భాల్లో హీరోయిన్స్ పట్ల కానీ, లేకపోతే ముఖ్యంగా ఆడవారి పట్ల, సినీ సెలబ్రిటీల పట్ల కొంతమంది ఆకతాయిలు అసభ్యకరంగా ప్రవర్తన చేస్తూ ఉంటారు, కమెంట్లు చేస్తూ ఉంటారు. వాటికి వాళ్ళు కూడా ఇబ్బంది పడినటువంటి సందర్భాలు చాలా చూసాం మనం ఈ మధ్య కాలంలో. సో నిన్న కూడా మార్కాపురంలో షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వెళ్ళినటువంటి అనసూయ భరద్వాజ్ అయితే కొంత తొలత ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత తనదైనటువంటి శైలిలో ఆ అసభ్యకరమైనటువంటి కమెంట్స్ చేసినటువంటి ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో వారికి మాస్ వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. చెప్పు తెగుద్ది అంటూ వేలు చూయించి ఇటువంటి కమెంట్లు చేయడం మంచిది కాదు. నన్నే కాదు ఏ మహిళల్ని కూడా ఇటువంటి కమెంట్లు చేయకండి, ఇటువంటి కమెంట్లు చేసిన ఎవరికైనా సరే చెప్పు తెగుద్ది అంటూ కూడా మాస్ వార్నింగ్ ఇచ్చి హెచ్చరించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. థ్యాంక్ యూ సో మచ్.